నామానికి వందనాలు. స్తోత్రం కలిగినగాక. వందనాలు, స్తోత్రం కలిగినగాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానియ సంఘ కాపాడి, అలాగా విక్రాంపురం నుండి వచ్చిన దైవ సేవకుడు, రాయగడ నచ్చల దేవుని బిడ్డలు, ఈ ఊర్లో పెద్దలు చిన్నలు, ఫేస్బుక్ వలన దేవుని వాక్యం ఆలగించిన అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. అందరికీ దేవుడు దీవించినగా. మొదటి తిమోథెయుసు పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యము నుండి మనము నేర్చుకున్నాం. దైవజనుడా అదే గురించి మనం నేర్చుకున్నారు. నేను మళ్ళీ ఒకసారి కూడా జ్ఞాపకం చేసుకున్నాను. పౌలు గారు రాసిన 14 పత్రికలు 8 విధములున్న మనుషుల గురించి నేర్చుకున్నాం. మొట్టమొదటిగా మనము నేర్చుకున్నారంటే మొదటి మనుషులు, అది మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం ఉంది. రెండవది ప్రకృతి సంబంధమైన మనుషులు, అది మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం ఉంది. మూడవది మన పాత మనుషులు, పురాతన మనుషులు, అది కూడా రోమా పత్రికలు ఉంది. 4 కొత్త మనుషులు, అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంది. 5వది శరీర సంబంధమైన మనుషులు, అది మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఉంది. 6వది మనము ఆత్మీయ సంబంధమైన మనుషుడు, అది మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. 7వది మనిషిడే దైవజనుడు. దైవజనుడు గురించి బైబిల్లో కొంతమందికి దేవుడు పిలిచారని నేను చెప్పాను. మొట్టమొదటిగా పిలిచిన వాడు మోషేకి దేవుడు ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 1వ వచనములో దైవజనుడా అని అతనికి పిలిచాడు. ఆ దైవజనుడు జీవితంలో దేవుడు చేసిన కొన్ని విషయములు నేను చెప్పారు. దైవజనుడుగా మారడానికి మోస జీవితంలో జరిగిన విషయం నేను చెప్పింది. రెండవదే మనము నేర్చుకున్న విషయము దైవజనుడా అనే పదము నేను నేర్పించిన విషయము మీరు మర్చిపోలేదు అనుకున్నారు. న్యాయాధిపతుల పుస్తకము 13వ అధ్యాయము దాని 8 వచనము నుండి రెండవదే దైవజనుడా అని పిలిచినది మనం చూడగలుగుతున్నారు. న్యాయాధిపతుల పుస్తకము 13వ అధ్యాయము 8. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు, అదే పోయిన వారములు నేను కొంచెం చెప్పి ముగించారు. స్తోత్రం. ఇక్కడ మనోహే అని పిలువబడిన వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమైంది. అది ఎవరంటే ఒక దేవదూత ప్రత్యక్షమైంది. ఆ దేవదూతలకి ఆ వ్యక్తి చెప్పిన మాట దైవజనుడా. స్తోత్రం కలిగిన. అప్పుడు దేవదూతలకి దేవుడు పిలువబడిన మాట అండి దైవజనుడా. స్తోత్రం. అది నేను చెప్పినప్పుడు ఆ దైవజనుడికి ఆకృతి ఉందినట్టుగా నేను చెప్పాను. అవును కదా? 6వ వాక్యం ఉంది కదా, అది 13వ అధ్యాయం. ఆ రూపము, ఆయనకి ఒక రూపము ఉండినట్టుగా దేవుడు వాక్యములు రాయబడినట్టుగా మీకు నా చెప్పండి. దేవుని బిడ్డరా, దైవజనుడికి ఏముంది? ఒక రూపం ఉంది. కొందరికి ఏం లేదంటే దేవునికి స్తోత్రము. ఏ రూపము లేనినట్టుగా వారేం చేస్తున్నారు? జీవించినట్టుగా వాక్యములు మనము చూడగలుగుతున్నారండి. స్తోత్రం కలిగిన గాక. అందుకని నేను చెప్పిన మాట ఏంటంటే దేవునికి స్తోత్రం. దైవజనుడికి ఏముంది? రూపము ఉంది. దేవునికి స్తోత్రం. ఆ రూపము చూసినప్పుడు ఆ వ్యక్తి చెప్పుతున్నారంటే ఇది దైవజనుడు. స్తోత్రం. ఎలాగ తెలిసింది ఆయనకి? రూపము, ఆ రూపం ఎలాగ తెలుసంటే ఆయనకు చూసినప్పుడు. ఏలిషా అని
ఒక వ్యక్తి ఒక ఇంటికి దాటి వెళ్ళిపోతున్నారు ప్రతిదినములు. ప్రతిదినములు దాటి వెళ్ళినప్పుడు ఆ శూనేమి చెప్పిన ఒక మాట, ఆ వ్యక్తి ఒక పరిశుద్ధుడని తెలిసింది. ఆయన బట్టలు చూసుకొని చెప్పలేదండి, ఆయన ఆ రూపం చూసి, ఆయన నడకలు చూసి, ఆయన ప్రవర్తన చూసినప్పుడు ఆ వ్యక్తి ఎవరిగా కనిపిస్తున్నారు? ఒక దైవజనుడిగా కనిపిస్తున్నారు. అందుకని నేను చెప్పినండి, నీ గ్రామంలో నిన్ను చూసినప్పుడు నిన్ను చూసినప్పుడు వారే చెప్పాలి, ఈ బిడ్డ ఒక దైవజనుడుగా ఉండినట్టుగా ఊరు వారు నీ గురించి సాక్ష్యం చెప్పాలి. మన ఆయన ఈ దైవజనుడికి ఏముంది? ఒక రూపం ఉంది. దేవునికి స్తోత్రం. మనకంటే దేవుని యొక్క రూపం, ఆయన స్వరూపం మనలోని ఉన్నాం. ఏముంది? ఆ స్వరూపం ఉన్న కనుక మనం కూడా చూసినప్పుడు బయట ఉన్నవాడు చెప్పాలి, ఈ బిడ్డ ఒక్క దైవజనుడు. సాతాను యేసుక్రీస్తు చూసినప్పుడు, యేసుక్రీస్తుని చూశారు చాలా సాతాను. అప్పుడు ఏం చెప్పారు? దేవుని కుమారుడా అని పిలిచారు. దేవుని సాతాను నిన్ను నన్ను చూసినప్పుడు ఎలా పిలుస్తుంది? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అది కూడా దేవుని కుమారుడు కాదా? అవునా లేదా? అవునే. నిన్ను చూసినప్పుడు ఎలా పిలుస్తుంది? లేదు. నిన్ను చూసినప్పుడు చెప్తున్నారు, ఈ అమ్మాయి ఇంటిలో ఎప్పుడు కోపపడిన అమ్మాయి. దీన్ని చూసినప్పుడు ఏం చెప్తుంది? ఈ అమ్మాయి ఎప్పుడు గొడవ ఆడిన అమ్మాయి. సోదరు నిన్ను చూసినప్పుడు ఎలాగ చెప్తున్నారు? ఇది ఎవరి మాటకి లోబడిన వాడుకో. హలో లోబడినవాడు. సోదరు నన్ను నిన్ను చూసినప్పుడు ఎలాగ పిలుస్తున్నారంటే, నీవే జవాబు చెప్పండి. సోదరం కలిగిన దాన్ని నేను చెప్పినది అది సరియా ఆవదు, కానీ నీవే నీ పేరు చెప్పాలి. నువ్వే నీ పేరు చెప్పుకోవాలి. సాతాను దేవుడి పేరు చెప్పాలి, దైవ కుమారుడుగా. నిన్ను నన్ను చూసి సాతాను ఎలా పిలుస్తానని ఒకసారి చూడండి. ఆయన ఏదైనా సరకు, ఆయన ఉన్న సరకు సామానము ఏదైనా వస్తువు నీలోని ఉంటే ఎలా పిలుస్తుంది? ఆడు ఇది నా సంతానం. సోదరు సాతాను పిల్లలని పిలుపుడుతున్నారు. సోదరు అందుకని రాత్రి ఆయన ఆ రూపము నీలోని కనబడాలి. దేవునికి స్తోత్రం. అది నేను మొదటిగా చెప్పారు. రెండవదే నేనేం చెప్పారండి, ఆ దైవజనుడు ఏం చెప్పుతున్నాడు? ఆలోచన చెప్పిన వాడు. 3, 4, 5 వాక్యం. దైవజనుడు ఏం చెప్తారు? ఆలోచన చెప్పువాడు. ఆమేన్. స్తోత్రం కలిగిన దైవజనుడు ఎల్లప్పుడు ఏం చేస్తున్నారు? ఆలోచన అందించిన వాడే. స్తోత్రం. కొందరు దైవజనుడు ఆలోచన ఏం చేస్తున్నారు? చేయను, విన్నురు. దైవజనుడు ఆలోచన ఏం చేయను, వింటారు. ఆడికి ఎవరు కావాలి? ఎవరు చెప్పినది? ఊరు వాళ్ళు చెప్పినది నాకు కావాలి. ఊరు వాళ్ళు ఏం చెప్తారు అదే వింటాం. ఏది ఊరు వాళ్ళు ఏం చెప్తుంది? ఊరు వాళ్ళు చెప్తారమ్మో, ఈ రోగం ఏం కాదండి, ఇది రోగం కాదు తల్లి, ఇదేంటి ఎవరు చేశారు అది చెప్తే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళిపోతుంది? ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళిపోతారు. సూపర్ దైవజనుడే. గొప్ప సలహాలు వింటారు. అందుకని చెప్పండి, అది కాదమ్మా, కన్ను దృష్టి పడకుండా ఏం చేయాలి? నల్లతాడు కట్టుకో అంటే కట్టాలి, మన మీద కట్టాలి, కాళ్ళకి అది కన్ను దృష్టి పడకుండా ఏమో కుమ్మి వేస్తారు. కాంట్రీ సుమ్మేస్తారు. ఎప్పుడు దేవుడు వదిలేసారు. దైవజనుడు అని పేరు పెట్టడానికి నీ అర్హత కాదు. అంటే దేవునికి స్తోత్రం. కొందరు అనగా అనుకున్నారండి, దేవుని లోకములు ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఎవరది?
ఏసై నీ వాళ్ళు ఉన్నవాడు గొప్పవాడు అని దేవుడు వాక్యం చెప్పినప్పుడు నీ ఏం చేస్తున్నారు? దానికంటే గొప్పవాడు ఎజరా దగ్గరికి వెళ్తా, ఎజ్రాల దగ్గరికి వెళ్ళి ఒకసారి కోడి ఒకటి కావాలి, ఒకటి కావాలి వెళ్ళినప్పుడు అప్పో సప్పో తీసుకొని వచ్చి ఆడికి పెట్టేసి మెడ మీదే ఒక తాడు, కాలు మీదే ఒక తాడు, ఈ ఇంటిలో ఒక తాగితే ఈ మధ్యన ఒక పాస్ గారికి బాగున్నారు అని చెప్పరు. ఇలాగా చూసినప్పుడు చెయ్యిలు కూడా ఏముంది, రక్ష కట్టుకున్నాడు పాస్టర్ గారే, రక్ష కట్టుకున్న పాస్టర్ గారు, రక్షింపబడిన రక్ష చెప్పాలంటే నాకు తెలియదు. సోదరు మొన్న అండి ఈ బట్టలు నా పాట కుట్టించడానికి ఇక్కడ వెళ్ళి కుట్టించినప్పుడు అక్కడ మా తోడు అప్పుడు విశ్వాసి ఉండేవారు అతనే. ఇప్పుడేమంటే బైబిల్ స్కూల్ లేదు, బైబిల్ కాలేజ్ వెళ్ళా, ఆయన ఎవరో పిలిచి ఆడికి ఫాస్ట్గా పెట్టారు. పెట్టిన తర్వాత తమ్ముడు ఎక్కడ సేవా పరిచయం చెప్పిన ఊరు చెప్పారు. ఊరు చెప్పిన తర్వాత బాగున్నారా అని ఇలాగా తడివి చూశాను. చూసినప్పుడు ఇంత పెద్ద రక్షకుడు దవగోను ఉంది, రక్షకుడు. హల్లెలూయా. తడివి చూస్తే అర్థమైపోద్ది. నేను తడివి చూసినప్పుడు నిన్ను చూసినప్పుడే తెలిసిపోయింది ఇలాగంటే చెప్పలేండి. చెప్పినప్పుడు ఆడు నో ప్రాబ్లం, తాడు కట్టండి కట్టేయచ్చు, సిలువ కట్టండి కట్టు, ఏది కట్టినా కట్టు, చర్చికి మాత్రం వస్తే చాలు. వచ్చి కాంగ్రెస్ వెళ్ళిపో. అలాగంటే సరిపోద్దండి, వెళ్ళాలంటే కాలికి తాడు అక్కర్లేదు. ఇక్కడ పిల్లలు పుట్టితే ఎక్కడ కడుతున్నాడు, నిన్న ముక్కాయి కట్టుతున్నారు, ఇక్కడ నిన్న ముక్కాయి కట్టుతున్నారు, ఇక్కడ ఏమో కడుతున్నారండి, ఆడ పసుపు కట్టుతున్నారు దృష్టి పడకుండా. వెల్లుల్లిపాయలు కొందరు ఏం చేస్తున్నారు, అక్షంతరాలు కన్నబడిన వాడు ఎవరైనా ఉంటే నన్ను కొంచెం చూడండి, నా కడుపుని కొంచెం తగ్గిపోతుంది. అవునా? అలాంటి కన్ను తెరిచి పడితే నన్ను కొంచెం చూడండి, బాగా చూడండి. కూడా ఏం చేస్తున్నారంటే 10 కేజీ తగ్గించారు, ఇంట్లో ఒక 10 కేజీ తగ్గితే బాగుంది. హల్లెలూయా. నీ కన్నే వచ్చి కాదు, నీ కాదు, నీ ఊర్లో ఉన్న పెద్దలు మాధురుడు ఎవరు వచ్చినాడు మన దగ్గరకు పనికి రాదు. లోకంలో ఉన్నవాడు కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు, ఉన్నవాడు సాతాను కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. దైవజనుడు మాట వినరు. దైవజనుడు ఎవరి మాట ఎక్కువ వింటది? ఆడి మాట ఆడికి నమ్మకం. అది చెప్తే నీ ఇంటిలో ఉన్న వస్తువులన్నీ అమ్మేసి ఆయనకి ఇచ్చేస్తారు. స్తోత్రం కలిగింది. నా సహోదరుడు ఒకడు ఇంటికి తీసుకొని వెళ్ళారు, ఆడ అన్ని చోట్ల వెళ్ళారు. తర్వాత ఎస్ఐ దగ్గరికి వచ్చారు ప్రార్థన చేయడానికి, చేయించుకోవడానికి రాయి గారు పిలిచారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు దేవుడు చూపించారు, అందుకని ఎక్కువ ప్రార్థన చేయకుండా తక్కువ ప్రార్థన చేసి వచ్చారు. కొందరికి అలాగే ప్రార్థన చేయాలి, ఎక్కువ ప్రార్థన చేయొద్దు. వీడు బాగు పడలేని వాడే, బాగు పడలేని వాడికి ఏం చేయకూడదు, ఎక్కువ ప్రార్థనలు ఏం చేయగలరు. సోదరు కలిగింది కాదు నీ అనుకున్నారు. అటువంటి కోసం ప్రార్థన చేసే ఆ శక్తి మొత్తం మనకు అట్రాక్ట్ చేసింది. సోదరు అని నాకు అడుగుతుంది, ఎందుకంటే అంటే సాతాను అడిగారు కదా, సాతాను అడిగింది నన్ను ఎందుకు ఇక్కడి నుంచి పంపిస్తున్నారు అడిగారు కదా, సమయానికి ముందుగా సమయానికి ముందుగా. అలాగే నాకు కూడా అడుగుతారు, ఎందుకు ఈయన బాగుపడలేని వాడికి ఎందుకు అయ్యా నీ వచ్చి సోదరు. మీరు అనుకున్నారండి కొన్ని దెయ్యాల కోసం ప్రార్థన చేయనప్పుడు అక్కడికి వచ్చినప్పుడే ఇక్కడికి నీ వచ్చిందా, నీ వినబడలేదు, నేను వింటున్నాను, నేను అవసరము వింటున్నానండి. సోదరు కలిగిన ఆ సాతాను చెప్పిన స్వరం, నీ అక్కడికి వచ్చాను, నీ నన్ను ఇక్కడ కూడా వెళ్ళగొట్టడానికి వచ్చిందంటే అడుగుతానండి సాతాను. సోదరం కలిగిన ఎందుకదే ఎవరికి సోదరం అంటే దైవజనుడు ఏం చేయాలి, ఆలోచన వినాలి. సోదరం సౌలైనా సమయం లేదు, అందుకని సౌలు ఏం చేశారంటే గాడిద తప్పిపోయారు. గాడిద ఏమైంది, తప్పిపోయినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళారు, సేవకుడి దగ్గరికి వెళ్ళారు. సేవకుడి దగ్గరికి వెళ్ళారు. సోదరం కలిగింది ఎవరి దగ్గర, ఆయన సమూయేలు దగ్గరికి వెళ్ళారు. సమూయేలు దగ్గరికి వెళ్ళినప్పుడు సమూయేలు
ఆయన కోసం ఏం చేశారు? ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. నీకేదో నీ జరిగితే దైవ జనుల దగ్గరికి వెళ్ళి, దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళి, ఆమేన్. ఈ దగ్గర చెప్పిన వాళ్ళ దగ్గర కొందరు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అందుకనే దేవుడు గట్టిగా చెప్పుమని నాకు మళ్ళీ చెప్తున్నారు. అది హల్లెలూయా. స్తోత్రం కలిగిన వారు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. అనిల్ అలాగైతే అనిల్ రోగం పోగాలి కదా. చెప్పరా? పోలేదు. నీకేమైందిరా ప్రభు? తనకే అంటే ఒక భయంకర భారం నొప్పి ఏదో ఉంటే ఆయనకి స్తోత్రం. పోలే స్తోత్రం. నేను చెప్పాను, నేను చెప్పాను. వేరే మాస్టర్ అందరికి డబ్బులు అడుగుతుంది. వేరే మాస్టర్ ఏమవుతుంది? డబ్బులు అడుగుతుంది. వీడికి రోగం పోగలేదు. నేను చెప్పాను, నాకు డబ్బు వద్దు, కానీ నీ ప్రార్థన నేను చేశాను, దేవుడు విడుదలిస్తాను. నేను చెప్పిన చర్చికి నేను వెళ్ళాలి. హల్లెలూయా. ఆయన అప్పుడు సంఘంలో విడదీయడానికి నాకు రాలేదండి. దేవుని విడుదల జీవితం యాగం ఉండడానికి అక్కడ 21 రోజు ఉపవాస ప్రార్థన వచ్చారండి. నేనేం చేయలేదు. దేవునికి స్తోత్రం. 16వ రోజు కేకలు వేయడానికి ప్రారంభం. అది చూడాలి. మొబైల్ ఎవరు తీసుకొని ఫోటో తీయలేదు. లేదంటే మీరు అందరూ ఆడ భార్య కూడా చూడలేదు. చూడాలి. అది స్తోత్రం కలిగింది. అలాగే సౌండ్ బ్యాలెన్స్ స్టార్ట్ అయింది. ఆయన అర్థం నాకు అది అర్థమైంది. బండి స్టార్ట్ అయింది. వెళ్ళిపోవడానికి సమయం అయింది. బాగా వచ్చారు. బాగా విడుదల కలిగేది. అంటే ఎక్కడెక్కడికి వెళ్ళారో అక్కడ విడుదల జరిగింది. దేవుడి శక్తి దిగితే నీ కుటుంబం బాధపడుతుంది. దైవజనుడు ఆలోచన నీ పెట్టుంటే నీ జీవితం మారుతుంది. దైవజనుడు చెప్పినట్టుగా చేసి ఉంటే జీవితం మారిపోతుంది. ఇప్పుడు నేను చెప్పాను. 2వ 3వది ఏం చెప్పారు? దైవజనుడు దైవజనుడికి ఏం చేస్తున్నారు? ఆదిత్యం చేస్తున్నారు. అదే చెప్పి ముగిస్తారు. దైవజనుడికి ఏం చేస్తున్నారు? ఆతిథ్యం. ఆతిథ్యం అంటే అండి హాస్పిటాలిటీ, మర్యాద. అందరికి అది ఆతిథ్య మర్యాద. ఏం లేదు. ఆతిథ్య మర్యాద లేదు. అందరికి ఏం లేదు, మర్యాద లేదు. నేను వచ్చినప్పుడే నేను నీ ఇంటికి వచ్చినప్పుడు సీపర్ పెట్టుకుని వస్తాను. నేను అనుకున్నా వీడు నన్ను కొట్టడానికి వచ్చింది. అప్పుడు ఏం చేయడానికి వచ్చింది? ఇది ముందుకు నీకు పని పాట ఏం లేదు. సోదరు కలిగిన అందరూ లేచిన వెంటనే ఏం చేయాలి? ఇల్లు ఊడ్చుకోవాలి. సోదరు అందుకే నా పోయిన వారం చెప్పింది. అందుకే అది అక్కడికి లేదు. అబ్రహాం ఇంటికి వచ్చిన దేవదూతలకి తెలియకుండా ఏం చేశారు? పరిచర్య చేసిన కాబట్టి ఆయన ఏమైందండి? దీపిపోబడింది. దేవునికి స్తోత్రం. ఇది దైవజనుడికి ఏం చెప్తున్నారండి? అమ్మా వినండి. దేవునికి స్తోత్రం. 13వ అధ్యాయం 20వ వాక్యం 20వ వాక్యం 13వ అధ్యాయం న్యాయాధిపతుల పుస్తకం జ్వాలలు బలిపీఠము మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠము మీద ఉన్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయెను. మనోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి. ఆయన అర్థం ఏంటి? ఇదే ఆ బలిపీఠం మీద నుండి ఆయన ఏం చేశారు? దైవదూడ ఏం చేశారు? ఆరోహణం చేశారు. ఆరోహణ చూసినప్పుడు ఏమైంది? నేల మీద పడి ఆరాధన చేసిరి. అలాగే అదే ఆరోహణం అయినప్పుడు ఏమైంది? అగ్ని. అవును కదా? వేదికపై జ్వాల. ఆ జ్వాలలో ఏమైంది? ఆరోహణం. దైవజనుడు అయితే నీకు ఒక సూచన ఉంది. నీకేముందండి? సూచన. సూచన అంటే సూచన అంటే ఒక గుర్తింపు. దైవజనుడికి ఏముందండి? గుర్తింపు. దైవజనుడు అయిన కాబట్టి ఏమన్నా బలిపీఠం నుండి పైకి ఆరోహణం అయినప్పుడు ఏమైందండమ్మా? అగ్ని మండినట్టుగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం. దైవజనుడు ఉంటే సూచన, లేకపోతే గుర్తింపు చేయాలి. సోదరు ఎబ్రీ పత్రిక రండి. 2వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యంలో మీరు చదవండి. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగ తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం
బోధించుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. దృఢపరచడానికి దేవుడు ఏం చేశాడు? సూచన క్రియలు చేశాడు. అవును కదా? దృఢపరచడానికి ఏం చేశాడు? దేవుడు సూచన క్రియలు చేశాడు. దైవజనుడు కూడా మనోహకి దృఢపరచడానికి ఒక సూచన చేశాడు మాట. దేవుడికి స్తోత్రం కలుగును. అనగా నీ కూడా దైవజనుడు అయితే నిన్ను స్థిరపరచడానికి దేవుడు వశంగా నుండి ఒక సూచన నియమావాలి, కనబడాలి, ఒక సూచన నీ చూడాలి. స్తోత్రం కలుగును. ఏమండి సూచనలా? సూచనలు అంటే అర్థమైందా? సూచన క్రియలు అంటే దేవుడు రోగులకు స్వస్థపరచాలని, దేవుడు వాక్య స్థిరపరచాలని అద్భుతములు సూచనల సూచన క్రియలు దేవుడు చేశారట. దేవుడు వాక్య స్థిరపరచడానికి ఏం చేశారు? అద్భుతాలు అర్థం అంటే దైవజనుడు అని తెలియడానికి ఒక సూచన క్రియ అక్కడే చూపించాడు. దేవుడికి నిన్న కూడా చూసినప్పుడు ఏముండాలి? సూచక క్రియలు ఉండాలి. సూచన క్రియలు ఉండాలి. దేవునికి స్తోత్రం. రోడ్లు ఇక్కడ రాయబడింది కదా, రాయబడి ఇక్కడికి వెళ్ళకూడదు. ఏముంది అక్కడ? ప్రమాదం ఉంది. ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు ఎక్కడైనా కనబడలేదు. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ మా ఊర్లో అయితే ప్రతి ట్రాన్స్ఫార్మర్ కింద ఏముంది? ప్రమాదం అని రాయబడింది, డేంజర్ అని రాయబడింది. ఇక్కడ ఉంది అది? నేను కనబడలేదు, అందుకని నేను మీకు అడుగుతున్నాను. ఇంగ్లీష్ లో రాసింది. సరే, మీరు చెప్పిన కాబట్టి నన్ను నమ్ముతున్నారు. ఎందుకంటే చెప్పారు ఇక్కడ ముట్టితే షాక్ కొట్టి చచ్చిపోతారు. అదొక ప్రమాదం. అంటే దైవజనుడు అయితే నీలో ఏదైనా ఒక సూచన కనబడాలి. అది ఇప్పుడు కనబడలేకపోతే కొన్ని దినములకు కనబడుతుంది. సూచన దైవజనుడు ఉండినది. అందుకనే తర్వాత చెప్తాను. ఇప్పుడు ముందు కన్నప్పుడు సరిగా వస్తున్నారు. నీకు దేవునికి స్తోత్రం కలిగింది కాక. దైవజనుడు అయితే ఈ రోజు కానీ ఎల్లుండి కానీ కరెక్ట్ గా ఒక దినములు నీకు సూచన కనబడుతుంది. దైవదాసుడు దైవజనుడని తెలిసినట్టుగా ఒక సూచన కనబడబోతున్నారు. స్తోత్రం. సంఘకాపానికి చెప్తున్నారేమంటే నీ వాళ్ళ నీ దైవజనుడు నీ యొక్క సూచన ఈ గ్రామంలో తెలియడానికి సమయం దైవజనుడికి ఏముందండి? సూచన ఉంది. దేవుడికి అని పాస్టర్ మాత్రం కాదు, నీకు కూడా దైవజనుడు అయితే ఏమవుతుంది? నీ కూడా నీలోని కూడా ఒక సూచన కనబడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు సూచన కనబడలేదు. నిన్నే పోయిన 2-3 వారాలు బైబిల్ స్టడీ చేశారు. కొంత పాస్టర్లు అమ్మకి పాస్టర్ అందరికి అది బైబిల్ స్టడీ చేసిన విషయం ఏమంటే క్రైస్తవుడు ఎవరని. క్రైస్తవుడు ఎవడని అడగ ఇక్కడే చెప్తే మీరు కొందరు సగం మనుషులు లేచి వెళ్ళిపోతుంది. క్రైస్తవుడు ఎవరంట. మనమందరూ ఏం చెప్తున్నారు? మేమందరం క్రైస్తవులమని చెప్పేస్తున్నాం. క్రైస్తవుడా లేదా అంటే తెలియదు. బైబిల్ తెలుస్తారంటే క్రైస్తవుడు అంటే తెలుస్తుంది. క్రైస్తవుడు అని పదము 3 సార్లు మాత్రమే బైబిల్ రాయబడి ఉంది. ఒకటి అర్థమైందా? ఎన్నిసార్లు ఉందంటే అపోస్తల కార్యం 11వ అధ్యాయము, అపోస్తల కార్యం 26వ అధ్యాయము, మొదటి పీతరు 4వ అధ్యాయులు. ఈ 3 సార్లు క్రైస్తవుడు ఎవరని రాయబడి ఉందండి. స్తోత్రం. అవునమ్మా? అవునా? అపోస్తల కార్యం 11వ అధ్యాయం 26వ వాక్యం చూడండి. 26వ అవునా లేదా? త్వరగా. కలిసి ఒక సంవత్సరం అంతా ఈ సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యోకుల శిష్యులు క్రైస్తవులు అనబడి. అది ఎవరంటే క్రైస్తవుడు? నేను అలాగా అడుగుతుంది. అంత్యోకుల స్థలమండి. క్రైస్తవుడు ఎవడు? అదే వాక్యములో చూడండి. అది కాదు, ఇంకా ఉంది. చదవండి. చదవండి. కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యోకులలో శిష్యులు క్రైస్తవులు అనబడి. ఎవరండి క్రైస్తవులు? క్రైస్తవులు ఎవరు? శిష్యులు. అది తెలియాలి. నీ శిష్యుడు రావాలి, అప్పుడే నీ ఏమవుతుంది? క్రైస్తవుడు అని పిలవబడేది. నిన్నే చూసా
శిష్యుడు. శిష్యులు కాకుండానే క్రైస్తవులని నామీకరణంగా చెప్పి తిరుగుతున్నారు. ఎవరైతే క్రైస్తవుడు అండి చెప్పండి అందరూ. శిష్యుడు అయిన వాడే క్రైస్తవుడని పిలవాడు. క్రైస్తవుడని పిలవాడు. శిష్యుడు ఆమెలేదని వాడి చర్చకి వెళ్ళిన వాడు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు అయిన వాడు ఏమవ్వాలి? శిష్యుడు అవ్వాలి. శిష్యులు ఏంటంటే తెలిస్తే అప్పుడు నీకు అర్థం అవుతుంది. అదన్నీ చెప్తే శిష్యులు అవ్వకుండా క్రైస్తవులు అయిపోయారు. రెండవది క్రైస్తవులు ఎవరైనా తెలుసా? అపోస్తలుల కార్యం 26వ అధ్యాయము స్తోత్రం 12వ వాక్యం 26వ అధ్యాయంలో చూడండి. 26వ అధ్యాయములో 26వ అధ్యాయం 24వ వాక్యం నుండి చదవండి. స్తోత్రం 26, 24. 26వ అధ్యాయము 24 నుండి చదవాలండి. అతడు ఇలాగ సమాధానం చెప్పుచుండగా ఫేస్తు పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పెను. అందుకు పౌలు ఇట్లనెను, మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. రాజు ఈ సంగతులను ఎరుగను కనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటి అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు. అగ్రిప్ప రాజా, తమ ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నమ్మిన క్రైస్తవులు చేయి చూచుచున్నావే అని పౌలుతో చెప్పాను. అదే ఇంత సులువుగా నన్ను క్రైస్తవుడు అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయి చూచుచున్నావే అని పౌలుతో చెప్పాను. అందుకు పౌలు, సులభముగాను దుర్లభముగాను తమరు మాత్రము కాదు, నేను నా మాట విని వారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండినట్లు దేవుడు అనుగ్రహించును గాక. ఎలాగా ఉండాలి? అగ్రిప్ప రాజుగారికి పౌలు చెప్పిన మాట అంటే నా వలన ఉండాలంట. ఆయన అర్థం అంటే అగ్రిప్ప రాజు గారికి ఆయన సాక్ష్యం చెప్పారు. నాలుగా ఉండాలని క్రైస్తవులు సాక్ష్యం చెప్పిన వారే క్రైస్తవులు. సాక్ష్యం అంటే ఏంటి? సాక్ష్యం అంటే ఏంటి? ఏంటండి? అదే తెలియాలి. మొదటి యోహాను పత్రిక 1:1 చూడండి. మొదటి యోహాను పత్రిక 1:1 త్వరగా. జీవవాక్యమును గురించినది. ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, ఏది వింటేరో, కన్నులారా ఏది చూసారో, ఏది నిదానించి కనుక్కొంటిమో, ఏది నిదానించి కనుక్కున్నారు, మా చేతులు దేనిని తాకి చూచెను, నేను చేతులతోని తాకి చూశాను, అది మీకు తెలియజేయచ్చు. అది నీకు సాక్ష్యం చెప్పుతున్నారంట. అవును కదా? సాక్ష్యం. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం అదే సాక్ష్యం చెప్పారు. ఏంటి సాక్ష్యం? చూసినది, విన్నది. ఒకటి ఏది విన్నారో, రెండు చూసారో, ఏది తలవి చూసారో, అది నీ చేయాలి. సాక్ష్యం చెప్పాలి. ఎక్కడ? ఇక్కడ కాదు, బయటిలో. ఎక్కడ? ఇక్కడ కాదు, చర్చ్ లోపల కాదు, నీ ఊరు బయలు వెలుపున. ఎక్కడ? నీ ఊర్లు, ఎక్కడ? నీ ప్రాంతములు, ఎక్కడ? నీ ఇంటిలో నీ ఒక్క సాక్షిగా నిలబడు. సాక్షిగా నిలబడిన వాడే క్రైస్తవుడు. లేనివాడు మొత్తం డూప్లికేట్, నామకార్థుడు. నామకార్థ చెప్పారు. శిష్యుడే క్రైస్తవుడు. రెండవది నేను చెప్పిన సాక్ష్యం. యేసు ప్రభువుని రక్షించారు. ఎంతమందికి నీ సాక్ష్యం చెప్పారు? యేసు నిన్ను రక్షించిన వాడు. యేసయ్య నన్ను రక్షించారు, నిన్ను రక్షించారు కదా, మిమ్మల్ని రక్షించారా? నేను ఇప్పుడు వరకు సాక్ష్యం చెప్పారా? చర్చిలో చెప్తాం సాక్ష్యాలు, గొప్ప గొప్ప. నీ ఇరుగుల పరుగుల వారికి వెళ్ళి యేసు నన్ను నిన్ను రక్షిస్తానని చెప్పడం పొద్దు. నీ యేసు నాకు పొద్దు, నిన్నే వస్తాను. ఇరుగుల పరుగుల వారికి వెళ్ళి ఇది చెప్పరు. చెప్తా ఏం చెప్తుంది? నువ్వు వచ్చావులే ముందు చెప్పడం. నీవు నీ సాక్ష్యం వద్దు, నిన్ను వద్దు, నీ జీవితం మొత్తం నాకు తెలుసు. నీ సాక్ష్యం వద్దు, నీ జీవితం. చెప్పినది
మీ జీవిత చరిత్ర మొత్తం వాళ్ళకి తెలుసు కదా, ఏమేం చేస్తారో వాళ్ళకి తెలీదా? పవన్ కళ్యాణ్ సినిమా చూస్తున్నారు, ఆడ దగ్గరికి వెళ్ళి సాక్షి చెప్తారు. అమ్మ మొదటి అది ఆపు, అది తర్వాత వచ్చి సాక్షి చెప్పమని చెప్తారు. హల్లెలూయా. రావట్లేదు. ఆమేన్. మర్చిపోయారు అందరూ సాక్ష్యం అదే సాక్ష్యం ఉందండి. సాక్ష్యం 7 మీద సాక్ష్యం ఉంది కదా, నేను చెప్పడానికి నాకు తీసుకోండి లేదంటే బైబిల్ సరిగా తెలిసినప్పుడు జీవితం మారుతుంది. బైబిల్ సరిగా తెలిసినప్పుడు మన స్వభావం మారుతుంది. ఒక రోజు కాదండి, వాక్యం విని మన స్వభావం ఏమవుతుంది, మార్పులోకి వస్తుంది. అటువంటి వాక్యం దొరకాలి, అది అటువంటి వాక్యం మనకి కావాలి. చెప్పండి, సాక్ష్యం చెప్పాలి. పౌరు చెప్పినట్టుగా సాక్షి చెప్తే సంఖ్యలు వస్తుంది. వాక్యం చెప్పినప్పుడు ఏదో వస్తుంది. సాక్ష్యం నిజాయితీగా చెప్తే సంఖ్యలో పడతావు. వాక్యం గట్టిగా చెప్తే పడుతుంది. నేను అది కూడా తిన్నాను. సాక్ష్యం గట్టిగా చెప్తే హతసాక్షి అవుతుంది, హతసాక్షి అవుతుంది. సాక్ష్యం చెప్తే ఏమవుతుంది, హతసాక్షిని చంపేస్తారు. నేను నీకు చెప్పిన ఒక మాట, మా ఇందిరాగాంధీ ఇందిరాగాంధీకి ఎలాగ చంపారు? ఇందిరాగాంధీని ఎలా చంపారు? మీకు అందరికీ తెలియదా? ఇందిరాగాంధీని ఎలా చంపారు? రాజీవ్ గాంధీకి ఎలాగ చంపారు? కాలిసి బాంబు ఇందిరాగాంధీని వాళ్ళ సైనికులే వాళ్ళు కాల్ చేశారు. కాపలా కాసిన సైనికులే కాల్ చేసి చంపేశారు. ఇద్దరికి చంపారు. నిజం కదా? ఎవరైనా స్వయంగా వచ్చి నేను చూసింది అని సాక్ష్యం చెప్పిందా? ఎవరైనా చెప్పారా? లేదు. కానీ యేసయ్య గురించి చూడండి. ఆమేన్. యేసయ్య గురించి చూడండి. యేసయ్య సిలువలో మరణించాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు బలవంతంగా చెప్పకుండా, హల్లెలూయా, ఎవరు బలవంతంగా చెప్పకుండా, అమెరికన్ డబ్బు ఇవ్వకుండా, హల్లెలూయా, ఈ యేసయ్య రక్షకుడు అని సాక్ష్యం చెప్పాలి. అందరూ అనుకున్నారంటే ఇదన్నీ చెప్పడానికి ఎవరు డబ్బు ఇవ్వలేదురా, ఈ బిన్నెల వాడి డబ్బు ఇస్తున్నారా నాయన. హల్లెలూయా. ఏంటండి, డబ్బు ఇస్తున్నారు. మన సంఘంలో ఉన్న బిడ్డలు డబ్బులు మనకి ఇస్తున్నారు. అంటే కొందరు చెప్పినప్పుడు ఆయన సీరలు మా చర్చలు సీర లేదు, గీర లేదు, ఆడ కావాలంటే పాత గారికి బట్టలు కొలిసి ఇవ్వాలి. అంటారు కదా, చీరలు ఇచ్చి మార్చేస్తున్నారు. అందరికీ చెప్తున్నారు పాస్టర్ గారు సీర ఇస్తున్నారు, డబ్బులు ఇచ్చి మారుతున్నారని. మా చర్చలు ఎవరు కూడా అలా చెప్పరు. దేవునికి స్తోత్రం కలిగింది. చెప్పండి, సీరని పని కాదు ఇది, డబ్బు ఇచ్చి మార్పుడు చేయని పని కాదండి. ఎవరి డబ్బు ఇవ్వలేకపోతే కూడా సాక్ష్యం చెప్పడానికి ఒక్క వ్యక్తి కోసం ఎంతమంది సాక్ష్యం చెబుతున్నారండి. యేసయ్యకి సిలువలో మరణించారని సాక్ష్యం చెప్పడానికి బోల్డ్ మంది సాక్ష్యం చెప్తున్నారు. లోకములు ఎవరికి కూడా అలాగే సాక్ష్యం చెప్పడానికి అందుకే యేసయ్య గురించి సాక్ష్యం చెప్పడానికి ఎంతో దూరం విడిచిపెట్టి సొంత భూమి సగం అన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చింది. మా చర్చలో ఉన్న పిల్లలు వచ్చి మా స్థలం చూశాను. మాకు ఇల్లు లేదు, స్థలం ఉంది. ఇప్పుడు కూడా ఈ రోజు చెప్పారు కదా, 2 ఎకరాల స్థలం నాకు ఉంది. ఏడు లేదనేది మీరు అనుకోండి. నా నాన్నగారు సంపాదించిన స్థలం ఉంది. ఇప్పుడు కూడా అది కూడా ఒక చెట్టు కూడా నన్ను నాటలేదు. మా చెల్లి అది చూసుకున్నారు. స్తోత్రం కలిగింది. డబ్బులు ఇచ్చి మిమ్మల్ని మార్చిన పద్ధతి కాదు ఇది. స్తోత్రం అది అనగా ఊహించుకొని చెప్పేతను బోగాట ఊహ. నీ సత్యం కానీ మనకు అడగండి. స్తోత్రం కలిగింది. నాకు అడగండి, అయ్యా ఇలాగ చెప్తున్నారు కరెక్టా లేదని అడగండి. స్తోత్రం కలిగిన కాక నీకు అడగడానికి డబ్బులే నీ అడగండి. అకౌంట్ నెంబర్ నేను ఇస్తాం. వీళ్ళు వెతికి చూడండి అమెరికాలో ఎంత వచ్చిందని. స్తోత్రం కలిగింది. చెప్పడానికి దమ్ము నాకుంది. దేవునికి స్తోత్రం. 40 సంవత్సరమై ఉండి ఈ పరిచర్య కొనసాగిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అందరూ ప్రార్థన చేశారు, కన్ను మూసినప్పుడు ఫోటో తీసి ఎందుకు పంపిస్తున్నారు. ఎవరు నాయనా నీకంటే మించిన వాడు అక్కడ ఉన్నవాడు. అమెరికాలో మీదంటే మించిన వారే. మించిన వాడికి అన్ని టెక్నిక్ ఆడికి తెలుసు. స్తోత్రం కలిగింది. కొందరు మాటలు కొందరు అర్థం తెలియదు. నేను బట్టలు ఇచ్చినప్పుడు
కొట్టారు. అప్పుడు వీరు అనుకున్నారే ఇది ఆడికి చూపించి ఇంకా డబ్బులు సంపాదించారు. అమ్మా ఈ ఇచ్చిన బట్టలు ఎంత ఉందో నీకు తెలుసా? 150 రూపాయలది. డౌట్ ఉందంటే మీరు ఒకసారి విజయనగరం వెళ్ళండి, విజయనగరం బాలాజీ మార్కెట్కి వెళ్ళండి. నేను వెళ్ళాను. 200 పైన షాప్ అక్కడ ఉంది. ఎంత మంది షాప్ ఉంది? 200 షాపులు. 200 పైన షాప్ ఉంది. నీ అక్కడికి వెళ్ళి చూడండి బట్టలు ఎంత ఉందని అప్పుడు తెలుసు నీకు. ఇక్కడ తిరిగి కొన్నప్పుడు అక్కడికి వెళ్ళండి. ఒక 5,000 పట్టుకొని అక్కడికి వెళ్ళండి. మంచి సీరలు కొనొచ్చు. ప్రైజ్ లో నేను ఎందుకు చెప్పుతున్నాను? క్రైస్తవులు సాక్ష్యం చెప్పండి. యేసు గురించి నేను చేయాలి. క్రైస్తవులు ఎవరండి? సాక్ష్యం చెప్పండి. క్రైస్తవులు ఎవరండి? శిష్యులు. క్రైస్తవులు ఎవరండి? 1 పీతరు 4:16 వాక్యం. 1 పీతరు 4:16 వాక్యం. త్వరగా సమయం పోయింది. అమ్మో. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక. అంటే క్రైస్తవులు ఎవరండి? బాధపడతాడు. నీకు అర్థమైందా లేదా? క్రైస్తవుడు బాధ అనుభవించిన వాడు లోకంలో ఉన్న అందరికి ఏముంది? బాధలు మనకుందా? ఒకటి ఎక్స్ట్రా కూడా ఉంది. క్రైస్తవులు అందుకే మనకేముంది? ఎక్స్ట్రా బాధ ఉంది. లోకంలో పుట్టినాడు. యోబు గ్రంథంలో 14 మొదటి వచనం చూడండి. యోబు గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనంలో యోబు గారు చెప్పిన మాట వినండి. యోబు గారు చెప్పిన మాట వినండి. యోబు 14:1. అంటే స్త్రీ కన్యన అందరికి ఏముంది? మిక్కిలి బాధ. అంటే స్త్రీలుగా పుట్టిన అందరికి ఏముంది? అందరికి. అంటే దేవుని బిడ్డలు మాత్రం కాదు, అందరికి లోకములున్న అందరి జనాంగములకి ఏముంది? బాధ. మనకి ఇంకే ఒక్క బాధ కూడా. క్రైస్తవుడిగా ఉన్న వాళ్ళకి ఇంకా అధిక బాధ. క్రైస్తవులుగా జీవించినందుకు మనకేముంది? అధిక బాధ ఉంది. సోదర కలిగిన బాధ ఉన్నవాడు అందరు ఎవరండి? క్రైస్తవుడు. బండి దొరుకుతుంది, ఏసై దొరుకుతుంది, కారు దొరుకుతుంది, ఏసై దొరుకుతుంది. ఏసై దగ్గరికి వచ్చినప్పుడు ఏం దొరుకుతుంది? మోటార్ సైకిల్ దొరుకుతుంది. ఏసై దగ్గరికి డబ్బులు దొరుకుతుంది. అదన్నా ఉంటుంటుందండి. ఏసై దగ్గరికి వచ్చిన శ్రమ దొరుకుతుంది. ఏసై దగ్గరికి వస్తే ఏం దొరుకుతుంది? బాధలు దొరుకుతుంది. అది బాధలు మాత్రమే. ఫిలిప్పీ గ్రంథం 1:29 వచనం. ఫిలిప్పీ గ్రంథంలో 1:29 వచనం చూడండి. ఫిలిప్పీ గ్రంథం 1:29. పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఆయన పేరట విశ్వసించడం మాత్రం కాదు, అదక మృంగుతున్నారు. అదే వాక్యం. క్రీస్తునందు విశ్వసించి బాప్తిస్మం పొందడం మాత్రం కాదు, ఆయన పక్షులు ఏమవ్వాలి? శ్రమపడాలి. శ్రమపడిన వాడికి ఏమవుతున్నారు? చెప్పబడతాను. సరిగా చెప్పి తనకి కొడతాను. శ్రమే అనుభవించడం ఏంటి? ఏంటండి శ్రమే అనుభవించడం? అనుగ్రహము పొందుకోవడం. శ్రమే అనుభవించడం ఏమండి? అది తెలుగులో, ఇంగ్లీష్ అలాగే కాదండి. సోదరం కలిగి ఇంగ్లీష్ లో ఏం చెప్తున్నారు తెలుసా మీకు? అది ఆ శ్రమ మనకొక గిఫ్ట్ అట. గిఫ్ట్ అంటే వరము. సోదరం అందరికి వరం కావాలి. శ్రమ వరం వద్దు. అందరికి డబ్బు కావాలి, డబ్బు కావాలి, పిల్లలు బాగుపడాలి, నా పాని బాగాలి, నాకు జబ్బి బాగాలి, రోగం బాగాలి. అందరూ ప్రార్థన. శ్రమ గురించి. శ్రమ నాకు ఒక శ్రమ నాకు అనుగ్రహం అని చెప్పడానికి నమ్ముతా మీకు. ఎక్కడ ఉన్నారు? శ్రమ అనుభవించడం ఒక అనుగ్రహం. రోగం నాకు ఎక్కువ వచ్చింది, దేవా ఇది అనుగ్రహం అని చెప్పారా? అయ్యగారు బాధలు చెయ్యండి. అయ్యగారు రోగం ఎక్కువ అయిపోయింది. శ్రమ అది దేవుడు నీకు ఇచ్చిన బహుమానం, దేవుడిచ్చిన అనుగ్రహం, దేవుడిచ్చిన వరం. అది అదేవిధంగా క్రైస్తవుడు అని పేరు పిలవబడిన దేవుడి బిడ్డలకి రోగం ఏముంది?
విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. శ్రమలే ఆతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే ఆతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. సేవించే నా దేవుడు రక్షించే వాడా, రక్షించే పోయినా సేవించే నా దేవుడు రక్షించే వాడా, రక్షించే పోయినా సేవించే పాట పాడడానికి ఇష్టం ఉందండి. ఈ చచ్చిన పాట పాడకూడదు. కిరీటం కావాలంటే ఎవరు రావాలి? గొలియాతు రావాలి. రావాలి అంటే కష్టం లేకపోతే కిరీటం దొరకదట. అందరికి సులువుగా అన్ని దొరకాలి. ఏం కష్టపడకుండా దొరికియాలి. సువార్త కోసం నేను ఇక్కడికి వచ్చిన కాబట్టి నాకు ఎన్నిసార్లు 23 సార్లు మలేరియా వచ్చింది. ఎన్నిసార్లు అండి? స్తోత్రం. సువార్తకు వచ్చిన కాబట్టి అన్నం తినకుండా 3 దినములు తిరిగారు. లేదు తినడానికి. అప్పుడు నా ఇంటిలో ఉందండి తినడానికి ఆహారం అంది. ఒక షర్ట్ ఒక ప్యాంట్ ధరించుకొని 3 వర్షం, ఒక షర్ట్ ఒక ప్యాంట్ ధరించుకొని సంవత్సరం. అది మా మీటింగ్ వేస్తుంది. రాత్రి నా భార్య అడిగే తెల్లబడి మళ్ళీ ఏం చేస్తున్నారు? ఇస్త్రీ ఏం చేస్తారు? అలా 3 సంవత్సరాలు నేను తిరిగేది సువార్త కోసం. స్తోత్రం కలిగిన ఇది డబ్బు కోసం చేయన మార్గం కాదు. స్తోత్రం కలిగిన ఎందుకంటే పాపికి రక్షణ ఇవ్వడానికి చచ్చిపోయిన యేసువుకి సాక్ష్యం చెప్పడమే గొప్ప విషయం. స్తోత్రం కలిగిన క్రైస్తవుడికి ఏముందండి? శ్రమలో శ్రమే అనుభవించిన వాడు ఎవరు? క్రైస్తవుడు. నీ శ్రమే అనుభవిస్తున్నారు, నీ క్రైస్తవుడే. నీ జ్వరం వచ్చిన కాదు నేను చెప్పాను. దానికంటే సమస్యలు నీ జీవితంలో కలిగినప్పుడు ధైర్యంగా చెప్పు, క్రైస్తవుడుగా ఉన్నా. అందుకని నా జీవితంలో ఏం కలుగుతున్నారు? శ్రమలుతున్నారు. దేవుడికి సంగమా ఈ రాత్రి నిన్ను చెప్పకుండా వచ్చిన ఏమనగండి స్తోత్రం కలిగిన గాక. నీ ఏమన్నా దైవజనుడు అయితే దేవునికి స్తోత్రం. నీలో సూటనే ఉండాలి. దేవునికి స్తోత్రం. 3వదే దైవజనుడు అని పిలవబడిన వారిని చూడండి. 3వ విషయము మొదటి సమూహంలో 3వ అధ్యాయం 2వ అధ్యాయం 27వ వాక్యం చూడండి. మొదటి సమూహంలో 2వ అధ్యాయము 27వ వాక్యం. నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా నీ పితరుని ఇంటి వారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా. రెండవది దైవజనుడా అని పిలవబడిన ఏమంటే ఏలి గారికి వచ్చి ఏలి వద్దకు వచ్చి ఇట్లా
ఇట్లా అన్నారు. అంటే దైవజనుడు వచ్చి ఏరియా గారికి ఏం చెప్పారు? ఆ కుటుంబముని జరగబోగడానికి ఉన్న తీర్పు గురించి చెప్పిన వాడు దైవజనుడు. అందరూ ఉన్నారా? ఎవరి కుటుంబం గురించి? ఏలి కుటుంబములు రాబోయే దినములు ఏమి సమస్యలు జరగబోతున్నారు, ఏం మరణం జరగబోతున్నారు, ఎటువంటి శోధన ఇంటికి వస్తున్నారు అది చెప్పడానికి వచ్చిన వాడే దైవజనుడు. ఈ కాలంలో ఉన్న దైవజనుడు అది తప్పు. ఈ కాలంలో తీర్పుల గురించి ఏ చెప్పడు, ఏదైనా అమ్మా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారమ్మా, మంచి దేవుడు అమ్మా, ఏదైనా చేసినా నో ప్రాబ్లం అమ్మా. తల్లి అమ్మా తల్లి వద్దమ్మ ఎలాగ పిలుస్తున్నారు, అలాగ పిలిచి చెప్పడం కాదండి. అమ్మా సరిగా జీవించలేకపోతే దేవుడు నిన్ను కొడతారు. అది చెప్పిన వాడు ఎవరు? చాలా తక్కువ మంది. అదే దైవజనుడు. స్తోత్రం. హల్లెలూయా. ఏది సాధారణ వ్యక్తి కాదండి, ఆయన ఒక యాజకుడు. ఆయన యాజకుడు ఉండినప్పుడు ఆయన ఇంటికి వచ్చి ధైర్యంగా చెప్పుతున్నారు, నీ ఇంటికి ఏమవుతున్నారు, ఒక తీర్పు రావడానికి రెడీ అవుతున్నారు. 12వ వాక్యం 12వ వాక్యం చూడండి. సమయం దగ్గరికి వచ్చింది. అది దేవి కుమారుడు ఏలి కుమారుడు యెహోవాను ఎరిగిన వారై మిక్కిలి. అంటే ఆయన అర్థమండి అయ్యగారి పిల్లలు దేవుడి గురించి తెలియదా? అయ్యగారి పిల్లలకి దేవుడి గురించి తెలీదా? మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నారు. హలో అయ్యగారి కొడుకు అయ్యగారి బాబా దుర్మార్గుడు అని ఎవరు తెలుసు? ఎవరికి తెలుసు? అది తెలియడానికి ఇంకెవరైనా వచ్చింది? దైవజనుడు ఇంటికి వచ్చారు. ఇది తెలియపరచడానికి. స్తోత్రం కలిగింది. ఈ ఇంటికి పిల్లలు మంచి వాడు కాదు అని చెప్పడానికి దైవజనుడు రావాలి. లేని వాడు వస్తే రండమ్మా అందరూ నిలబడండి, ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా పిల్లలు ఎలాగా ఆయన పర్లేదు ప్రభువా దీవించండి, ఆశీర్వది. అయ్యాక ఏదైనా కాணிకలు దొరికితే అది ఒక పోకలు లేచి ఆమేన్ ఎవరి మనసు అటువంటి పని చెయ్యాలి. దేవుడు ఏదైనా చెప్తే అప్పుడు చెప్తాను. నీ జీవితం సరి లేకపోతే నీ జీవితమే బాబని బాగుపరచుకో అని చెప్పిన వాడే దైవజనుడు. నేను మాత్రం నీ కూడా చెప్పాలి. నీ కూడా దైవజనుడు కాదా, నీ కూడా మారు మనసు ముందు రక్షణ పొందిన ప్రతి బిడ్డలు దైవజనుడే. దైవజనుడు అయితే ఎవరైనా తప్పు చేస్తే ఆయన ముఖం చూసి ఏం చేయాలి? గద్దించి చెప్పాలి. అందరి సమక్షంలో చెప్పకూడదు. ఆడ ఒంటరిగా ఉండినప్పుడు చెప్పలేదు. సోదరు నా దగ్గర అయ్యగారు వాక్యం మంచిదండి, నాకు చెప్తాను. అయ్యగారు నీ వాక్యం సూపర్ అని బాగా వచ్చింది, నాకు దేవుడికి బాగా ఏమవుతున్నాడు తాకుతున్నది. కానీ అయ్యగారు ఒక ప్రశ్న అంటే ఆదివారం మాత్రం నేను చర్చకి వెళ్ళను, ఎక్కడెక్కడ మీటింగ్ ఉంటే అక్కడ వెళ్ళదు. ఏ పిశాసు ఆదివారం చర్చికి వెళ్ళాడట, అన్ని మీటింగ్లకి వెళ్తాడట. హల్లెలూయా. ఆదివారం వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి. బైబిల్ ఉందా? ఆదివారం చర్చికి వెళ్ళాలని బైబిల్ ఉందా? అయ్యో విశ్రాంతి దినం ఉంది. విశ్రాంతి మనకు లేదు, యూదులకి. ఆదివారం చర్చికి వెళ్ళాలని నియమం ఉందా? ఎవరి పత్రిక 24, 25, 26 వాక్యం చూడండి. ఎవరి పత్రిక 11వ అధ్యాయం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24, 25, 26. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక అందరూ ఏం చేస్తున్నారు? సమాజముగా కూడుట. సమాజం అంటే ఏంటి? సమాజం అంటే 24. నా బైబిల్ 25, అందుకే నేను 24, 25 అని చెప్పాను. సరే అండి. ఫోర్సేకింగ్ అవర్ మీటింగ్స్ టుగెదర్. సోదరు కూడిక, అందరూ కూడిక అంటే ఆదివారం కూడిక లేదు. కొందరు ఏం చేస్తున్నారు?
మానేస్తున్నారు. లేదు, అది ఇంగ్లీష్ 3-4 బైబిల్ చూడాలి. కొందరికి ఈ కూడిక మానడం ఏమైంది, ఒక హాబిట్ అయింది, అలవాటు అయిపోయింది. హాబిట్. ఇది ఆరాధనకి వెళ్ళకుండా విందుకి వెళ్ళడం, మ్యారేజ్కి వెళ్ళడం, వేరే ఎక్కడ ఊరు తినడం, ఇది కొందరికి ఏమైంది, అలవాటు అయిపోయింది. అది మా విషయం కాదు, అందుకని నేను అక్కడికి వెళ్ళలేదు. స్తోత్రం. నేను చెప్తున్నది, నీ దైవ జనుడు అయితే నీ ఏం చేయాలి? స్తోత్రం. దుర్మార్గుడుగా ఉండకూడదు. ఆరాధనకి వెళ్ళండి. ఆదివారం ఎక్కడికి వెళ్ళాలి? ప్రార్థనకి, చర్చికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? చర్చికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ప్రార్థన. చర్చి మనమే. ఈ చర్చి మనమే, అవునా లేదా? మనము దేవుని ఆలయమే. ఈ ఆలయం అన్ని ఆలయంతో కలిసి ఆరాధించాలి. అందరికి ఆరాధన, ఒక్క ఆరాధన ఏం చేయకూడదు, మానకూడదు. ఒక ఆరాధన మానేయకూడదు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే ఆ పాప చెప్పినట్టుగా విశ్రాంతి దినం. విశ్రాంతి దినం ఏమంటే శనివారం దినం. విశ్రాంతి దినం ఏమండి? శనివారం దినం. మనకి ఇప్పుడు విశ్రాంతి దినం కాదు, అంటే వారానికి మొదటి రోజు ఏది? ఆదివారం మన చర్చికి వెళ్తారు. అవునా? అలా ఉందా బైబిల్? ఉందా లేదా తెలియదు. ఆదివారం వారానికి మొదటి రోజు. వాక్యం చెప్పాలి కదా. 20 అధ్యాయం ఏది? అపోస్తలుల కార్యం 20 అధ్యాయం జరిగిందా? 7వ వాక్యం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. అప్పుడు ఆదివారం ఎక్కడికి వెళ్ళాలి? ఆదివారం ఏది? ఆదివారం. ఆదివారం చర్చికి రొట్టి విరించడానికి వెళ్ళాలి. కూడి వరిన చోటకి వెళ్ళాలి. ఓకే, అవునా? నీ అది మాత్రం కదా. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 1-2 వాక్యం చూడండి. త్వరగా పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలాతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొక్క కొంత సొమ్ము నిల్వ చేయవలెను. ప్రతి ఆదివారం కొంత సొమ్ము. ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం చందా అంటే ఏంటి? చందా అంటే ఇక్కడ కాదండి, అది వేరే. సంత కాదు, సంత. కానికల్, ఆఫరింగ్ ఇంగ్లీష్ లో రాయబడింది. ప్రతి ఆదివారం నీ వర్ధలింపు కొలరే. నిన్ను ఒక్క వారం మీద దేవుడు ఎలాగా వర్ధలింపు చేశారో, దీవించారో, దాని కొలరే ఏం కావాలి? సొమ్ము తీసుకొని ఆరాధనకి రావాలి. ఆరాధనకి అప్పుడు వచ్చినప్పుడు ఎలాగా రాకూడదు, ఉట్టి చేత రాకూడదు, పట్టుకొని రావాలట. ఆదివారం రోజు సంగతి చెప్తున్నది. ఆదివారం సంగతి బాగా మిగిలిన రోజు చెప్పాలంటే డబ్బు వేరే ఇవ్వాలి. అప్పుడు బాగా చెప్తాను. చెప్పండి. ఆదివారం చర్చికి వెళ్ళాలి. ఎందుకు? రొట్టె విరిచడం. 2, ఆదివారం చర్చికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి? చర్చి మన కూడి వచ్చిన చోటకి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి? ఒట్టి చేత చేయకూడదు, వెళ్ళకూడదు. ఏదైనా సొమ్ము పట్టుకొని రావాలి. నేను చెప్పుకున్నాను. కొందరు ఏం చేస్తున్నారు? చర్చికి వెళ్ళినప్పుడు ప్రార్థనకి వెళ్ళినప్పుడు. సోదరం, ఇక్కడ ఏంటి? ఈ ఏలి కుమారులు ఏం చేస్తున్నారు? దుర్మార్గులు. ఒక వాక్యం ఉండే చదివి నా మాట ముగిస్తున్నారు. 2వ అధ్యాయం 17వ వాక్యం. 2వ అధ్యాయం 17వ వాక్యం. వాక్యం వచ్చిన వారు అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి. ఏంటంటే దైవజనుడు యెహోవాకు నైవేద్యము చేయుటయందు యెహోవాకి నైవేద్యం చేయరకు అసహాయపడరకు ఆ యవ్వనులు కారణమైరి. యవ్వనస్తులు ఏమైంది? కారణమైరి. కారణం అంటే రీజన్. ఏది? ఆ పిల్లలు చెయ్యిన వలన కొందరు చర్చికి రావడం మానేశారట. అదే అర్థం. పాస్టర్ గారి పిల్లల వల్ల. పాస్టర్ పిల్లలు కాదు, అందరూ సోదరు గారి పాస్టర్ పిల్లలు కూడా చెప్పారు. అందరికీ చెప్పాలి. అందరూ సోదరు కొందరు ఎవరి వలన? దుర్మార్గుల వలన. ఇప్పుడు క్రైస్తవుడు అని పేరు పిలవబడిన కొందరు సరిగా ఉండకుండా
ఏమైంది? కొందరు చర్చ్ లోపలికి ఎందుకు రాలేదు? అందుకని యేసయ్య మంచిదే, యేసయ్య మంచోడే. నీ చర్చికి రావా? ఎందుకు? మనలో ఉన్నవారు సరిగా ఉంటే అందరికి లోపలికి వస్తుంది. నీ సరిగా ఉందా? ఇలాగ నా చెప్తున్నప్పుడు నా మీద కోపపడితే ఏం ప్రయోజనం లేదు. బైబిల్ నేను రాయడం నేను చెప్పలేదు, బైబిల్ ఉన్నట్టుగా నేను చెప్తున్నాను. దైవజనుడు వచ్చినప్పుడే చెప్పారు, దైవజనుడు వచ్చినప్పుడు చెప్పారు, నీ దుర్మార్గులుగా ఉన్న కనుక కొందరు ఏం చేయలేదు, ఆరాధన చేయడానికి రాలే. అవును కదా, మన ఊర్లో ఉన్నవాడు క్రైస్తవుడు అని పేరు వేరేవాడిన వాడు చేయని పని చూస్తే ఎవరు వస్తుంది చెప్పండి? ఎవరు వచ్చే ఛాన్స్ లేదు. నేను మీకు అడుగుతున్నాను, సంఘ లోపల ఉన్న మీకు అడుగుతున్నాను, ధైర్యం ఇచ్చి నోరు తెచ్చి చెప్పండి. క్రైస్తవులని పిలవబడిన మీలోని కొందరు చేయని పని చూస్తే చర్చి లోపలికి రావచ్చా? హల్లెలూయా. ఎవరు మారాలి? మనం మారాలా? ఆడు మారాలా? మనం మారాలి. అదే చెప్పండి, దేవా నన్ను మార్చమని. దేవా నా జీవితం మార్చండియా, నా స్వభావం మార్చండి, నా ఆరాధన మార్చండి, నా మాట మార్చండి, నా ఇంటిని నా జీవిత క్రమములు మార్చమని యేసయ్య రాత్రి వారి చెప్పిన నీ దైవజనుడుగా మారిపోతుంది. నీ వచ్చినట్టుగా కాదు, నీ రోజు నిన్ను దైవజనుడుగా మార్చడానికి కోరుకున్నారు. అదే చెప్పండి, దేవా నా స్వభావం మార్చమయ్యా. అలా చేస్తే ఎలా అవుతుందండి? ఇప్పుడు మీరు అనుకుంటున్నారంటే దైవజనుడు మధ్యలో కూడా కొన్ని దుర్మార్గులు ఉన్నారండి. అవునా కదా? అదేందు నీకు ఎవరైనా చెప్తారు. యేసు ప్రభు 12 శిష్యులు మధ్యలో ఒక శిష్యులు ఎవరండి? దొంగ. 10లో ఒకటి దొంగ అయితే 100 ఇప్పుడు అయితే 10లో ఒకటి దొంగ అయితే 100లో ఎందరు దొంగలు? ఇప్పుడు కాలం అయితే 100లో ఒక్కడే మంచోడు ఉంటాడు, మిగతా 99 దొంగలే. ఇప్పుడు కొందరు నేను చెప్పిన కరెక్ట్ అండి. క్రైస్తవుడి మధ్యలో కొందరు ఏమని ఇప్పుడు కూడా కరెక్ట్ లేదు అని నేను నమ్ముకున్నాను. అది మన తప్పే. అది నేను సరి చేయడానికి రాయగలను ఇక్కడ వచ్చి వాక్యాన్ని అందిస్తున్నాను. మారడానికి ఇష్టం ఉందని జీవితం సమర్పించే దేవా, ఇప్పుడు వరకు నేను జీవించినట్టుగా కాదు, ನಾನು ఒక దైవజనుడుగా మారాలి. అలాగే కోరుకున్న వారికి రాత్రి జీవితం మారుతుంది. మీరందరూ పర్ఫెక్ట్ కాదండి. పర్ఫెక్ట్ అవడానికి అందరూ మనం పరిపూర్ణుడు కాదు. పరిపూర్ణ అవడానికి ఇది మీరే చేయాలి. అప్పుడు నీకు అర్థమవుతుంది, నేను చెయ్యని లోటుపాటు ఉంది, నా జీవితం ఏమవ్వాలి, సరి చెయ్యాలి, మారాలి. పాట పాడితే మారాలి ఆ పాట పాడితే అవ్వదు, మనసు మారాలి. మనం మారాలి. మనసు మారాలి. పాటకు సూపర్ అండి, మంచి పాట, నాకు ఇష్టం. సోదర పాట పాడిన మార్చి మారిన తర్వాత పాడండి. పాట పాడిన మనసుతో పాడండి, అప్పుడు విడుదల. సమయం అయిందమ్మా, 8:10 అయిందండి. దేవుడు నాకు ఇంకా ఎక్కువ సమయం అక్కర్లేదండి, ఉన్నట్టుగా చెప్పి వెళ్ళిపోతాము. సూత్రం రండి, నేను ఇక్కడ కూర్చి చంపిన తర్వాత ఎందుకు? ఏటు లేదు, ఏటు దొరకలేదు, నీ గుండెలు తగలలేదే, ఏం చెప్పింది రావాలి, నేను చెప్పింది నీ గుండెలు తగలలేదు. కరెక్ట్ నాకు తెలుసండి. దేవుడికి స్తోత్రం. కరెక్ట్గా బాధపడకూడదమ్మా, అదొక విడుదల నీకు. మార్పులకి తీసుకొని వస్తుంది. ఆ దైవజనుడు వచ్చినప్పుడు ఆ ఇంటికి జరిగిన సంగతి మొత్తం చెప్పేసి దేవుడికి స్తోత్రం. ఆ కుటుంబంలో రాబో దినములు జరగబోడు అనుకున్న సంగతి కూడా ఆ దైవజనుడు వచ్చి చెప్పి వెళ్ళారండి. సరి అయిన దైవజనుడు అనగా ఉన్నాం, సరి అయిన దేవుని అనగా. దుర్మార్గం చేసిన వాడిని చూసినప్పుడు చెప్తాను, ఏడా నీలకంటే పడి చేస్తే దేవుడు నిన్ను కొడతారు అలాగే చెప్పడానికి దమ్ముందా? నీ దైవజనుడే. అది చెప్పకుండా పర్లేదు, మనకెందుకులే. ఆ దొంగతో ఈ దొంగ కూడా కలిసిపోయాడు. అవునండి, చెయ్యని తప్పుకి నీకేం చేయాలి? అక్కడ ఉండి నీకేం చేయాలి?
అక్కడే గద్దించి చెప్పాలి. గద్దించండి. పాస్టర్ తప్పు చేస్తే నా తప్పు చేస్తే నాకు గద్దించండి, నీ తప్పు చేస్తే నిన్ను నేనేం చేశాను గద్దిస్తాను. అదే పరస్పరం మనం ఏం చేయాలి, అటు ఇటు గద్దించుకొని సరి చేసుకోవాలి. అప్పుడే బాగా అవుతుంది. సోదరు అనే చెప్పండి. దైవజనుడుగా మారండి. సంఘం అక్కడ దైవజనుడుగా మారితే దేవుడు మమ్మల్ని పిలిచినాడు. మనం దైవజనుడు ఆయన అర్థమండి. దేవుడు సారాంశం మనలో ఉన్న కాబట్టి దైవజనుడివి. మనం ఎవరు? దైవజనుడు. స్తోత్రం. ఆ రూపం రాబోయే దినములు రెడీ అవుతున్నారు. రూపంలోనికి మనం వెళ్తున్నాం కాబట్టి మనం దైవజనుడు. దేవునికి స్తోత్రం. డివైన్ నేచర్ ఉంది మనలో. ఏంటండి? డివైన్ నేచర్, దైవిక స్వభావం ఉంది. స్తోత్రం కలిగిన ఆ దైవ స్వభావం ఉన్నవాడు దైవజనుడుగా మారండి. సాతాను స్వభావం ఉన్నవాడు సాతాను స్వభావంగా మారండి. హల్లెలూయా. నేను ఇప్పుడు చెప్తే మొదటి టీచర్ అండి. మొదటి టీచర్లో ఒకటి ఇది నాలవాక్యమ్మా చూడండి. ఇక సమయం పోతున్నారు. ప్లీజ్ ఒక వాక్యం ఉండేది. ఐదారు ఒక్కొక్క వాక్యం చెప్పి చదువుతుంది. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు మీ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు నేను కూడా చూస్తానండి. నాలుగో వాక్యం ఉంది కదా, మూడో వాక్యం ఉంది కదా, అక్కడ దైవ స్వభావం కలిగిన వారు ఉండండి. మొదటి పేతురు, సారీ రెండో పేతురు 1:3 క్షమించండి. తన మహిమని బట్టి పునాది శయమును రెండో పేతురు 1:3 వాక్యం. సరే. తన మహిమని బట్టి పునాది శయమును బట్టి మనల్ని పిలిచిన వాని కూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటికీ మనము దయచేయుచున్నందున దేవుని కూర్చునట్టియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూర్చునట్టియునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. దేవుని శక్తి అని తెలుగులో రాయబడింది. 4లో దైవ స్వభావం. 4 చదవమ్మా. చదవమ్మా. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశలు అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానము మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావము షేరర్స్ ఆఫ్ డివైన్ నేచర్. దైవిక స్వభావానికి కలిగిన సౌరాప్యుడు. దైవ స్వభావము కలిగిన తెలుగులో ఏమంటే దేవ స్వభావము కలిగిన వారి సోదరు. ఇప్పుడు నీ దేవ స్వభావం కలిగిన వాడు అప్పుడు నీ దేవుడుగా మారిపోతాడు. ఇప్పుడు మనము అప్పుడు దేవునిగా మారిపోతాం. అవునా లేదా? చదవడానికి సమయం లేదు. మొదటి యోహాన పత్రిక 3:2 వాక్యం. ఇది ఇలా వెళ్ళిపోతే వాక్యం. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇప్పుడు మనం దేవుని పిల్లలుగా ఉన్నాం. మనమిక ఏమవుతుము? అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని. అప్పుడు ఆయనను పోలి ఉంటాం. ఇప్పుడు నీ ఎలాగా రావాలి? దేవుని స్వభావంలో అప్పుడు యేసయ్య వచ్చినప్పుడు ఆయన లాగే ఆయన రూపం మనలోకి వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు సాతాను స్వభావం ఉంది, ఆయన వచ్చినప్పుడు సాతాను రూపం సాతాను అంటే సాతాను మీరు అనుకున్నారు కదా, 2 కొమ్ము నాలుగింతేసి లాగేసి రాత్రి పడుకుని 2 కొమ్ము పళ్ళు మొత్తం అగ్గిరా అలాగా వస్తే మీ అతనికి చూసినప్పుడే నియమం అవుతుంది. ఆయన గద్దించేస్తారు, భయపడి పారిపోతారని చెప్పి గద్దిస్తున్నాను. నేను సాతాను అలాగా రాదు. అవ్వ దగ్గరికి సాతాను అలాగే వచ్చింది. సోదరు నీకే సామాను కావాలి, అది పట్టుకుని నీ దగ్గరికి వస్తుంది.
మంచి సూటు బూటు వేసుకొని వస్తారు మన దగ్గరికి అయితే. అందుకని మీకైతే మీరు అనుకున్నారు సాధనలుగా నాకు కథ నుంచి ఆడ వచ్చినప్పుడు అబ్బినగా అరగ కాదు, అరగ చూసా నీకు భయపడుతుంది, అరగ రాదు నీకెరగా పడేయాలో. ఆమెకి అవ్వకి ఏం కావాలి, పండే కావాలి, అది పట్టుకొని సాతాను వచ్చింది ఎరగ పాము రూపంగా. అర్థమైందా? యూదా దగ్గరికి ఎలాగ సాతాను వచ్చింది డబ్బులు పట్టుకొని, అది డబ్బుగా వచ్చింది, కొందరికి ఎలాగ సాతాను వస్తుంది. ఎక్కువ టేస్ట్ ఉంది, అది పట్టుకొని వస్తుంది. కొందరికి తిండే పాము కళ్యాణ్ సినిమా అంటే అదే పట్టుకొని వస్తుంది, అల్లు వచ్చిన సినిమా అయితే అదే పట్టుకొని వస్తుంది, చూసి చూసి సీరియల్ అంటే అదే పట్టుకొని నీ ఇంటికి వస్తుంది. హల్లెలూయా. ఏది కావాలంటే అది పట్టుకొని వేస్తున్నారు. అందరు ఇక్కడ ఉన్నారు కదా సోదరు, అందుకు దేవుడు సంగపడరా ఇదన్నీ మారండి, సోహం మారండి, ఏసయ్యా పోలే సోహ ఇప్పుడు మాత్రం అప్పుడు అంటారు. అందుకని నేను చెప్పిన మాట, దైవజనుడు అలాగా మారాలి. దైవజనుడు ఎప్పుడు వచ్చినప్పుడు నీ ఇంటిలో నీ జీవితంలో జరిగిన విషయం చెప్పాలి. నీ చెయ్యిన పాపం చూసుకొని మౌనంగా ఉండకుండా అది చెయ్యినదే తప్పు అని చెప్పాలి. అలాగే చెప్పిన వాడు ఎవరండి? దైవజనుడే. మీ దృష్టికి అలాగే చెప్పిన వాడు మీ దృష్టికి ఎలా చెప్తుంది? చెడ్డోళ్ళు పాటరా వేరే వాళ్ళు పాటలు లేదా? ఈడగండి ఎంత పెద్ద పాటలు నేను చూశారు. ఈయన ఇప్పుడు కొత్తగా వచ్చారు, కొత్త బోధ. సోదరు అన్ని డాక్టర్లు ఉన్నారండి, రోగం తెలిసి మెడిసిన్ ఇవ్వని డాక్టర్ తక్కువ. ఆ దగ్గరికి వెళ్తే ఏం తినకూడదు. ఇప్పుడు మనం పోయిన రోజు ఇది నా వైజాగ్ టెస్ట్ అన్ని చేశారు, టెస్ట్ అన్ని చెప్పారు, టెస్ట్ అన్ని చేసిన తర్వాత అన్నం తినకూడదు, చపాతి స్వీట్ తినకూడదు. ఎందుకు అలాగే చెప్పారు? ఆరంభ డాక్టర్ అన్నం తినండి, నో ప్రాబ్లం, పెట్టి పెట్టుకొని ఉంచండి, నో ప్రాబ్లం. ఇటు తింటూ ఉంటాడు, అటు పెట్టలేదు, ఆ పెట్టి ఇప్పుడు పాడే కూడా ఎన్నో మెడిసిన్ చేయొచ్చు. 6 గంటల పెద్ద చదువు ఇక్కడ కూర్చున్నారు, నాకు ఒక ఇంజక్షన్ వేయడానికి చేయలేదు అవుతున్నారు. భయం కాదు, భయం అంటే నన్ను ఇంజక్షన్ చేయడానికి. నా పాప కూడా అలాగే మెడిసిన్ చదివినవాడే, వీళ్ళిద్దరు మెడిసిన్ చదివినవాడే. పాప ఇంజక్షన్ చేసినట్టే నా దగ్గరికి వస్తే అడుగు భయం, వేరే మనుషులు అంటే నో ప్రాబ్లం. సోదరం నేను ఎందుకు చదువు ఆర్మీ కాదు, అలాగే మంచి మెడిసిన్ చేయడానికి ఆర్మీ తెలుసు. సోదరు దాన్ని నేర్చుకోలేదు సార్, మెడిసిన్ ఏ రోగములకి ఏ మెడిసిన్ ఇవ్వాలి అవన్నీ నీకు తెలుసు అండి, ఇది చెయ్యను. కొందరు అలా అనుకున్నారు, ఏదో తెలుసుకుని మొత్తం చేస్తున్నారు. పోనండి, చేయని వాళ్ళు చేయండి, చేయలేని వాళ్ళకి సోదరం. నేను చెప్పిన మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే అడిగిన ఇది తినకూడదు, ఇది తినకూడదు, ఇది తినకూడదు అని చెప్తాను. అప్పుడు డాక్టర్ తిట్టితే ప్రయోజనం లేదు. నీ బ్రతుకు కోసం సలహా చెప్తున్నాడు, సలహా చెప్తున్నాను. ఆ మాట నీ వెంట నీకు విడుదల. హల్లెలూయా. విడుదల లేకపోతే నీ కొన్ని దినం కూడా బ్రతుకుతుంది, లేకపోతే త్వరగా పెట్టి సర్దుకొని మట్టిరా మట్టిరా మన్నెవరా మన్నెవరా ఆ పాట సమాధి కార్యక్రమానికి. అది సోదరు నేను చెప్పిన మాట ఏంటమ్మా, నీకు ఆత్మ కరెక్ట్ గా ఉంటున్నట్టుగా చెప్తుంది. ఎందుకంటే మన జీవితం మారాలి, యేసయ్య వలన మారాలి, ఆ స్వభావం మనలోనికి రావాలి, వచ్చి యేసు వలన మారిపోవాలి. ఆ ఊరు వారు చూసినప్పుడు వారు కూడా మారిపోవాలి. అదే నా ఉద్దేశం. దేవునికి స్తోత్రం. కోరుకోలేదని చెప్తా ఉంటాం, పాత గారి ఇది అయిన తర్వాత అన్నం ఇస్తానని కోరుకోండి. వాక్యం చెప్పిన తర్వాత అన్నం పెడతాను, అన్నం పెడతానని తెలుసు. ఎందుకంటే ఇది మంచి వాక్యం ఇచ్చారు, కడుపు అన్ని ఖాళీ అయిపోయింది. ఉన్నట్టుగా చెప్పిన మొత్తం ఖాళీ అయిపోయింది, పుల్లి చేయాలి అన్నం తిన్నారు. సోదరు కలిగి మనం ఏ ఆశించలేదండి, మీరు మారితే నాకు అదే సంతోషం. ఆమేన్. సోదరు కలిగిన మీ దేవుళ్ళకి వచ్చి నా పిల్లలు ప్రార్థన ఉన్నారు, ఆరాధన ఉంది, చర్చకి వెళ్తున్నారు, స్వార్థ ప్రకటిస్తున్నారు, వింటే నాకంటే సంతోషం వేరే ఏం లేదు. 10 లక్షల మంది దొరికిందని వింటే నాకు సంతోషం రాదు. నీ మంచి ఆత్మీయుడు, మంచి ఆరాధన చేసి మంచి పాట పాడుతున్నారు, చర్చకి వెళ్తున్నారు అని వింటే నాకు భయంకర సంతోషం. రాబో దినం నీ సంఘం మారబోతున్నారు, రాబో దినం చాలా మంది సంఘం నేను చెప్పిన వాక్యం అది పని చేస్తే తిరిగి వస్తాను. హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఉంది, నేను చెప్పిన మాట దాని పని చేసి మాత్రమే తిరిగి వచ్చేది. దేవునికి స్తోత్రం.
చెప్పిన వాక్యములకు ఒక పని ఉంది. దేవునికి స్తోత్రం. అంటే తెలిసి దేవుడు పని కార్యములు చేస్తారు. అందుకని రాత్రి నీ జీవితంలో మారండి. స్తోత్రం. దైవజనుడిగా మారండి. దైవజనుడిగా మారండి. దైవజనుడిగా మారండి. మందిగా చెప్తున్నారు. దైవజనుడిగా మారండి. దైవజనుడిగా మారండి. దేవుడు దీవించగాక. రాత్రి వేళ అందరం తలలో ఉంచుకుందాం. దేవునికి సన్నిధిలో ఒక నిమిషం సమర్పించుకుందాం. విన్న వాక్యాన్ని మరలా ఒకసారి పరిశోధన కలిగి ఈ రాత్రి వేళ ఈ సమయం ప్రార్థన చేసే సమయంలో ఒక్క నిమిషం వ్యక్తిపర జీవితాన్ని ఒకసారి పరిశోధించుకొని 3 విధాలుగా మాటలు పాస్టర్ గారు చెప్పారు. దైవజనుడుగా కాదా, నువ్వు దైవజనుడు కాకపోతే ఈ రాత్రి వేళ ఒప్పేసుకో, దేవా నన్ను దైవజనుడిగా మార్చు. రెండోదిగా దేవుడు యొక్క సేవకుడు మనకు చెప్పారు, ఆదివారం ప్రార్థనకు మాత్రం సునిశ్చితంగా వెళ్ళాలి. ఆదివారం బలారాధనలో పాలు పంచుకు తీరాలి. ఆదివారం దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయాలి, కానుకలు తీసుకొని వెళ్ళి తీరాలి. మూడోదిగా దైవజనుడు మనతో మాట్లాడిన ఒక మాట, దేవుని యొక్క విడుదల మనం ఏమైతే క్రైస్తవులుగా మారి తీరాలి. క్రైస్తవులు ఎవరు? యేసయ్య శిష్యులే అని పిలవబడిన వారే క్రైస్తవులు అని పిలవబడినది. రెండోదిగా ఎవరు క్రైస్తవుడని పిలువబడినది? ఎవరు సాక్ష్యం కలిగి ఉన్నారు. ఎక్కడ? ఊరిలో, ఇంటిలో, సమాజంలో, అందరి సమక్షంలో సాక్ష్యం కలిగిన వారే క్రైస్తవుడని పిలువబడ్డారు. మూడోదిగా క్రైస్తవుడు ఎవరై ఉన్నారు? శ్రమలు అనుభవించిన వాడు. లోకంలో మనకు అనేక శ్రమలు ఉన్నాయి. మనిషిగా పుట్టిన వాళ్ళందరికీ శ్రమలు ఉన్నాయి. కానీ క్రైస్తవులని పిలువబడిన వాడికి అనేక శ్రమలు. ఈ రాత్రి వేళ నిజంగా ఒప్పేసుకొని చెప్తావా? క్రైస్తవుడివేనా నీవు? శిష్యుడివేనా నీవు? శ్రమలు అనుభవించడానికి సిద్ధమేనా నీవు? లేకపోతే దేవుని ద్వారా గతింపు పొందడానికి, లేకపోతే సాక్ష్యం చెప్పడానికి అర్హత కలిగిన వాడివేనా నీవు? అలాగైతే నీవు శిష్యుడివే. చివరికి దేవునికి రాసి చెప్పిన మాట, దైవజనుడు ఏమై ఉండి తీరాలి? తనకు ఒక పోలిక ఉంది, దైవ పోలిక ఆయనకు ఉంది. రెండోదిగా దైవజనుడికి ఏముండి తీరాలి? దైవిక సలహాలు, దైవిక ఒప్పందములు ఉన్నవాడు. మూడోదిగా చెప్పబడిన మాట, దైవజనుడు అతిథీయ సత్కారం చేసిన వాడు. నాలుగోదిగా దైవజనుడు శోచన కలిగిన వాడు. ఐదోదిగా దైవజనుడు నీ కుటుంబ విషయంలో, నీ వ్యక్తిపర విషయం గురించి గద్దింపును తీసుకొచ్చిన వాడు, శిక్షణను తీసుకొచ్చిన వాడు. ఆరోదిగా దైవజనుడు ఎవడు? నేను గద్దించిన వాడు, నేను సరి చెప్పిన వాడు, నేను సరైన త్రోవలో తీసుకొచ్చిన వాడు. ఈ రాత్రి వేళ నిజంగా చెప్పుకోలేవా, నేను దైవజనుడిని కాలేకపోయాను, నన్ను సహాయం దైదేవా, నేను మరలా దైవజనుడై తీరాలి. ఈ రాత్రి వేళ ఎందరూ ఉన్నాడు ఒప్పుకు తీరడానికి. ఈ రాత్రి వేళ నన్ను మార్చుము దేవా, నా పోలిక కూడా దైవజనుని పోలిక ఉండి తీరాలి. నేను కూడా దైవజనుడిగా సలహా చెప్పేవాడిగా మారి తీరాలి. దేవా నేను కూడా దైవజనుడిగా అందరికి సత్క్రియలు చేసేవాడిగా, సత్క్రియలతో దేవా ఉపచారం చేసిన వాడిగా మారి తీరాలని ఈ రాత్రి వేళ ఒప్పేసుకుందాం. ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం. వ్యక్తిపర జీవితాన్ని సమర్పించుకో. ఈ రాత్రి వేళ దైవజనుడిగా మారితే నీ రోగాలు నయమైపోతాయి. నీ అప్పు కలిగే స్థితిగతులు విడుదల పొందుకు తీరుతాయి. నీ శ్రమలన్నింటిలో కూడా విడుదల దొరికి తీరుతాయి. నీ మీదకు ఒక అభిషేకం దిగి వచ్చి తీరుతాయి. నీ జీవితం రూపాంతరం చెందేట్టుగా మారి ఒప్పేసుకొని నోరు తెచ్చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కాల్చాలని ఆశ ఉంటే కన్నీరు కాల్చుకో. రొమ్ము కొట్టుకొని వేదన పడాలంటే వేదన పడి దేవుని సన్నిధిలో ఒప్పేసుకో. కేకలేసి దేవునికి చెప్పాలా, కేకలేసుకొని చెప్పు. ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం. ఈ రాత్రి వేళ నన్ను ఒక దైవజనుడిగా మార్చుము దేవా, నన్ను ఒక క్రైస్తవునిగా మార్చుము దేవా, నన్ను నీ సాక్షిగా మార్చుము దేవా, నన్ను నీ శిష్యునిగా మార్చుము దేవా, నన్ను ఆరాధనకి తీసుకెళ్తున్నా ఆరాధనకు పాత్రుడిగా మార్చుము దేవా, నాలో ఒక దైవిక స్వభావంలోకి నేను మార్చుము దేవా. ఈ రాత్రి వేళ అందరూ ప్రార్థన చేస్తున్న ఒప్పుకున్న సందర్భం మన మధ్యలో అనిలు ఉన్నాను. గట్టి శబ్దంతో ప్రార్థన చేసి ఆయన చేస్తారు. మహాపరిశుద్ధుడు తండ్రి, మహోగనుడా, భూమి ఆకాశములను సృజించిన దేవాన్ని స్తోత్రాలు. సర్వ సృష్టికి కారణభూతులు వెలుగు తండ్రి నాయన, ఆకాశము నుంచి చూచుచున్న దేవాన్ని స్తోత్రములు ప్రభా. 5 దిన కాలం మందు రాత్రి కాల సమయంలో తండ్రి అయ్యా అందరితో నాయన దైవజనులతో మాట్లాడే విధానాన్ని బట్టి స్తోత్రాలు. అయ్యను బలపరిచిన స్తోత్రములు నాయన. ఒకవేళ నిన్ను దినములు నాయన క్రైస్తవ జీవితములు నాయన మేము క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు మేము దేవా. 5 దిన కాలం క్రైస్తవులు అంటే ఎవరైనా మీరు నేర్పించున్నారు ప్రభా. 5 దిన కాలమందు రాత్రి కాల సమయంలోనైనా ఎందరి మీద ఆలగించున్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా అయ్యా క్రైస్తవులంటే శిశువులుగా మారినటువంటి వ్యక్తులు ప్రభా. అయ్యా శిశువులంటే సాక్ష్యములు చెప్పినటువంటి వ్యక్తులయ్యా. అయ్యా శిశువులంటే ఇదిగో శ్రమలను అనుభవించినైనా అది నన్ను గొప్ప బహుమానం ఇచ్చినటువంటి వాడుగా నేను మార్చినందుకుగా నీ స్తోత్రాలు ప్రభా. అయ్యా ప్రతి ఒక్క మనుషుని ప్రభా, మనిషి జీవిత విధానాన్ని ప్రభా అయ్యా నూతన స్వభావం ఆయన అయ్యా నవీన స్వభావాలను ధరింపజేసినందుకు నీ స్తోత్రాలు. అయ్యా మనసును మార్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా పరిశుద్ధుడు తండ్రి, అయ్యా మా వ్యక్తిగత జీవిత విధానం మా భక్తి అనేది అయ్యా వ్యక్తిగత
బిడ్డల జీవితము అది నువ్వు మార్చినందుకు స్తోత్రాలు, నేను బలపరిచినందుకు స్తోత్రాలు, ఒక దైవజనుడుగా నువ్వు మార్చినందుకు స్తోత్రాలు, అయ్యా ఆలోచన చెప్పడానికి గొప్ప భాగ్య తరగతినిచ్చిన స్తోత్రములు ప్రభా. అయ్యా పరిశుద్ధుడు తండ్రి దిన కాలమందు ప్రభా, అయ్యా నాయన సాతాను పిలుస్తున్నాడు ప్రభా, అయ్యా దేవుడు కుమారుని పిలుస్తున్నాడు ప్రభా. ఈ దిన కాలమందు గొప్ప పిలుపుడు ప్రభా వేగుబడినైనా అయ్యా పొందుకున్న గొప్ప భాగ్య తరగతినైనా అయ్యా మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. అయ్యా వచ్చిన ప్రతి ఒక్క ఆత్మబంధుల స్తోత్రమునైనా ప్రతి ఒక్క పరిశుద్ధతనైనా అయ్యా నూతన స్వభావం ధరింపజేస్తున్నందుకై నీకు వందనాలు. అయ్యా స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నిజమే సాతానులు అనేకమంది విషయాలు ఏదైనా వారిని చెడగొట్టాలి, వారిని పట్టుకొని వస్తాడు ప్రభా. ఇది నా కాలమందు సాతానుగా చోటు ఇవ్వబడినైనా నీ నామం ప్రతి విషయంలో నేను పరిశుద్ధత కలిగి జీవించడానికి నైనా అయ్యా గొప్ప భాగ్య తరగతి మాకు అందరికీ ఇచ్చడానికి స్తోత్రాలు. అయ్యా సహాయం చేసిన స్తోత్రం, సకల కుటుంబంలో మమ్మల్ని అయినా పరిశుద్ధపరిచిన స్తోత్రం. గొప్ప సాక్షిగా అనేక మంది మధ్యలో ఆయన నడిపించబోతున్న నేను వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామం రచన ప్రార్థన అడిగే దేవుడిని పొందుకున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూర్చున్న భక్తులతో దేవా ఈ రెండో రాకడ వరకు తోడై ఉండును గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ప్రతి శబ్దతో మూడు సార్లు హల్లెలూయా చెప్తామా? అందరికీ వందనాలు. దేవుడు అందరిని దీవించును గాక.